నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే సంతనూతులపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని బుధవారం ఒంగోలు కర్నూలు రోడ్లోని ఆంధ్రకేసరి నగర్లో ప్రారంభించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అంజిబాబు, ఫిలిం నిర్మాత కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ యువ నాయకులు పసుమర్తి సుధాకర్ పిఎస్ఆర్ విక్టరీ ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలు, ఉచిత అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదానాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ప్రజలతో మమేకమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే సంతనూతులపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని, అందుకు మీ అందరి సహకారం కావాలని జేడీ శీలం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలైన గుళ్లకమ్మ గేటు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉందని వైసీపీ పార్టీపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పసుమర్తి సుధాకర్, పిఎస్ఆర్, శ్రీపతి ప్రకాశం, ఆంజనేయులు, తుమ్మల సుబ్బారావు, మండల అధ్యక్షులు, నియోజకవర్గం ఎస్సీసీఎల్ రాఘవులు తదితరులు పాల్గొన్నారు. తండ్రి మన సుధాన్ని దీవించి బలపరిచి ప్రభా ప్రజలు సేవ చేయడం ప్రభా ఎమ్మెల్యేకి గెలిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ప్రత్యేకంగా ఈరోజు ఆఫీస్ ఓపెన్ అవుతుండగా ఈ ఆఫీస్ని మీరు దీవించిన ప్రభా ఆశీర్వదించండి. వస్తున్న ప్రతి వారిని కూడా మీరు దర్శించి దీవించమని పెడుతున్నాం తండ్రి. అలాగే ప్రభా తండ్రి షేక్ అక్క గారిని ప్రభా తండ్రి అనిల్ గారి ప్రభా బ్రదర్ని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి నాయకత్వంలో ప్రభా గొప్ప చక్కటి గవర్నమెంట్ వచ్చి సహాయం చేయండి. స్టేట్ నాయకుల్ని, సెంట్రల్ నాయకులను మీరు దీవించండి. ప్రత్యేకంగా సుధాకర్ గారిని అలాగే ప్రభా జేడీసీ అయ్యారిని ప్రభా ప్రత్యేకంగా మీ హస్తాలకు అప్పగించుకుంటూ వారు చేస్తున్న ప్రభా తండ్రి ఈ కష్టానంతటిని మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించమని నచ్చరేడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు సంతనూతులపాడు నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కువగా సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని మరి సుధాకర్ గారు అవకాశం ఇస్తే, పార్టీ అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తానని ముందుకొచ్చారు. ఇంకా చాలామంది కూడా అప్లికేషన్లు ఫైల్ చేశారు. ఇంకా టైం ఉంది. చాలామంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు ప్రజల్లోకి వెళ్ళి గ్రామాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ప్రోత్సాహం ఇచ్చి మేమున్నాం, ఏవైనా ఇబ్బందులు వచ్చినా మీకు అండగా ఉంటాం, అందుబాటులో ఉంటాం అని చెప్పి తిరగాలి. ఎవరైనా సరే తిరిగినప్పుడే పార్టీకి బలం, పార్టీ కూడా వారి సేవను కూడా గుర్తించి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో చాలామంది ఇక్కడ అవకాశాలు పొంది మంచి మంచి సేవలు కూడా చేశారు. కొంతమంది చాలామంది మన కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీ నుంచి కూడా ఎన్నికై సేవలు చేశారు,
పెద్ద పెద్ద సేవలు చేశారు. ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏం పని చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి జరిగింది, మరి ఆ అభివృద్ధిని ఏ రకంగా మరి ముందుకు తీసుకువెళ్ళారా లేకపోతే దోచుకున్నారా అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ నియోజకవర్గంలో చాలా మంచి మనుషులు, అదొకటి మాత్రం నేను చెప్పగలను. నేను 99 నుండి నాకు ఈ ప్రాంతంతో పరిచయం ఉంది. ఒకసారి కంటెస్ట్ చేయాలని కూడా ఆశపడ్డాను. కొన్ని కారణాల వల్ల అది వెనక్కిపోయింది. అయినా ఇక్కడ పోటీ చేయకపోయినా కూడా నా శాయశక్తుల రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించి ఈ ప్రాంతానికి ప్రేమపాత్రుడయ్యాను. అందరూ మంచి మనుషులు, మంచి హృదయం, అది మాత్రం చెప్పగలను. సో ఈ మంచి మనుషులకు తగినటువంటి మంచి నాయకత్వం ఉంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. సో ఆ నాయకత్వం ప్రజల అవసరాలను తెలుసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అంటే స్పందించి పాజిటివ్గా స్పందించి మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు స్థానికంగా ఉండే మనిషి చాలా ముఖ్యం. పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేయాలని కూడా ఉంది నాకు. పార్లమెంటు స్థాయిలో మీరు 10 సంవత్సరాల నుండి పార్లమెంట్ సభ్యులను చూశారు. 5 ఏళ్ళు తెలుగుదేశం సభ్యులను చూశారు, 5 ఏళ్ళు ఇప్పుడున్నటువంటి ఎంపీని కూడా చూశారు. వారు సమస్యలు ఏ రకంగా తీర్చగలిగారు, ప్రజలకు ఎంత సేవ చేశారు, ఎన్ని గ్రామాలు సందర్శించారు, ఎన్ని రోడ్లు వేయించారు, ఎన్ని కమ్యూనిటీ సెంటర్స్ కట్టించారు, ఎన్ని వాటర్ ప్లాంట్స్ పెట్టారు, ఇవన్నీ మీకే తెలుసు, ప్రజలకు తెలుసు. గత 25 సంవత్సరాలుగా నాకు వీలైనంత వరకు ఈ ప్రాంతం బాపట్ల నియోజకవర్గం ప్రాంతానికి సేవ చేస్తూ మరి మీ బిడ్డగా మేము అందరినీ పరామర్శించుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు పార్లమెంట్లో అనేక సార్లు గళమెత్తి మాట్లాడి మరి చేసినటువంటి చరిత్ర. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా రావాలి. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు చెప్పారు, మన షర్మిల గారు కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఇక్కడ ప్రత్యేక హోదా పట్టుకొస్తాం. దాని ద్వారా రేపల్లి నుండి ఒంగోలు వరకు ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలో అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చేటువంటి, పరిశ్రమలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పరిశ్రమలే కాదు, కాకినాడ విశాఖపట్నం మధ్య ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగిందో దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరిగేటువంటి అవకాశం మన ప్రాంతంలో ఉంది. తర్వాత వ్యవసాయ రంగానికి అనుబంధం ఉన్నటువంటి పరిశ్రమలు కూడా చాలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ సాధించాలి. అదేవిధంగా పోలవరం ఎందుకు నిర్మాణం చేయలేకపోయారో గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఈ 2 ప్రాంతీయ పార్టీలు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి. చట్టంలో ఉన్న అంశాలని మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి అది సాధించలేకపోయారు? అది మీ అసమర్థత లేకపోతే మీ స్వప్రయోజనాల కొరకు ఈ ప్రజల ఒక సౌకర్యాలని మీరు సాధించలేకపోయారా అనేటువంటిది కూడా ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి. మరి రాబోయేటువంటి కాలంలో పార్లమెంటు మరి అన్నీ కూడా కేంద్రం నుండి వచ్చేటువంటి నిధులు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి మన హక్కులు సాధించుకోవటానికి మనందరం కలిసి మంచి పార్లమెంటు సభ్యుల్ని ఎన్నుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మీరు ఫలానా వ్యక్తి మాకు బాగా పనిచేస్తారు, ఫలానా వ్యక్తి తన శక్తినంతా ఉపయోగించి మరి రాష్ట్రానికి మేలు చేయడానికి కేంద్రం దగ్గర గట్టిగా ప్రయత్నం చేయగలరు అని నమ్మకం ఉంటే మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు అదేవిధంగా సుధాకర్ బాబు గారికి వారు అన్ని మండలాలు తిరిగి మండల ప్రెసిడెంట్తో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై తిరుగుతూ ఉన్నారు. పార్టీ అవకాశం ఇస్తే వారికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత తప్పనిసరిగా మీ ముందుకు వస్తాం. ఈరోజు ఒక కార్యాలయాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ నుండి ఎన్నికల కార్యాలయం, ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం, పార్లమెంటు సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులకు కానీ సంబంధించినటువంటి కార్యకలాపాలు ఈ కార్యాలయం నుండి జరుగుతాయి. మండల అధ్యక్షులు ఎప్పుడు కూడా
ఇక్కడికి వచ్చి సమాలోచనలు జరుపుకొని ప్రతి వారం ఒక రివ్యూ మీటింగ్ లోపల ఉంటుంది. ప్రతి గ్రామాలు రేపటి నుండి రేపు ఎల్లుండి నుండి మొదలుపెట్టి ప్రతి మండలంలో ఉన్న అన్ని గ్రామాలు సుధాకర్ బాబు, అక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మండల కమిటీ ఒకటి ఉన్నది, ఆ 10 మంది కలిపి అందరూ కలిసి అన్ని గ్రామాలు తిరిగి ప్రతి గ్రామంలో కూడా ఎన్ని బూతులు ఉంటే ఒక్కొక్క బూత్కి 2 ఏజెంట్లని, అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ఆ గ్రామంలో ఒక గ్రామ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కావాలి. గ్రామ అధ్యక్షులు, గ్రామ ఉపాధ్యక్షులు, ఈ రకమైనటువంటి నిర్మాణం ఇప్పుడు జరగాలి. చాలామంది పనిచేస్తూ ఉన్నారు. పనిచేసేటువంటి వారిలో చురుగ్గా పనిచేసేవారు ముఖ్యంగా యువకులు. మరి మేము పనిచేసి రాబోయేటువంటి 30 సంవత్సరాలు ఈ రాజకీయాల్లో ఉంటాం మేము అని కొత్తగా ఉన్న నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించే ఒక ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఎన్నికలకు సిద్ధం అవుతాం. మరి జిల్లా పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు గారి నేతృత్వంలో, మరి మండల అధ్యక్షుల నేతృత్వంలో, సీనియర్ నాయకుల పర్యవేక్షణలో అందరం కలిసి మరి గ్రామాలు, ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా వచ్చే వారం లోపల సుధాకర్ బాబు వారి అధ్యక్షులతో పాటు ప్రయాణం చేస్తారు. అదేవిధంగా నేను ఒక 2 రోజులు, ఒక్కొక్క రోజు 2 మండలాలు తీసుకొని మండల పరిధిలో కూడా నేను కూడా వచ్చి అందరిని కలుసుకోవడం చేయడం జరుగుతుంది. అప్పటి వరకు నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. పార్లమెంటు సభ్యులు ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన సమస్యలు ఉన్నాయి మనకు ఫ్యూచర్లో, అసెంబ్లీలో మనం ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏమిటి, ఇవన్నిటిని కూడా మీరు నెమరు వేసుకొని దయచేసి ప్రజలకు విన్నవం చేసేది ఏంటంటే, నేను ఈ 2 పార్టీలు తెలుగుదేశం కానీ అదేవిధంగా వైసీపీ కానీ ఈరోజు మరి మోడీ గారి ఆశీర్వాదం కోసం పాకులాడుతూ ఉన్నారు. పోలవరం ఎందుకు నిర్మాణం చేయలేదని అడిగేటువంటి స్థితిలో లేరు. ఈరోజు గత 3 రోజులుగా రైతులు ఢిల్లీ చుట్టూ పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఢిల్లీలో వెళ్ళి మా బాధ వినిపించుకోవాలి. మీరు ఆ సమయంలో మోడీ గారు, ప్రధానమంత్రి గారు మరి యావత్ భారతదేశంలో ఉన్న రైతులకు క్షమాపణ చెప్పి ఈ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నాము. దీంతో పాటు ఈ సమయంలో కొన్ని వాగ్దానాలు చేశారు వారు. రైతుకు పండించిన పంటకు కనిష్ట మద్దతు ధర ఇస్తాము. రెండవది ఆ ధరకు మేము చట్టం తీసుకొస్తాం సరిగా అమలు కావాలంటే. మూడోది స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్ సిఫారసులు ఏమైనా వాటిని మేము ఒప్పుకుంటాము. మరి స్వామినాథన్ గారికి భారతరత్న ఇస్తారు కానీ వారు చెప్పిన మాటలు వినటానికి మీకు మనసు ఒప్పటం లేదా? కేవలం రాజకీయమైన అన్నిటిలో కూడా ఇది ఈరోజు రైతులు అడుగుతూ ఉన్నారు. రైతు పడేటువంటి కష్టాలు, రైతుకు కావాల్సిన మద్దతు ధర ఇస్తానన్న మాట నిలుపుకోమని చెప్పి రైతులు అడుగుతుంటే, ఆ రైతులకు మద్దతుగా ఈ 2 ప్రాంతీయ పార్టీలు మోడీ గారిని అడగొచ్చు కదా, ఏమండి రైతులకు మద్దతు ఇవ్వండి, మా ప్రాంతం వారికి కూడా మాకు మేలు జరుగుతుందని చెప్పి అడిగే ధైర్యం లేదు. ఇక్కడ చొక్కాలు మడతేసుకుంటున్నారు, నేను సిద్ధం అంటే అక్కడికి వెళ్ళి సాగిల పడుతున్నారు. ఈ రకమైనటువంటి చేతగాని ప్రభుత్వం, చేతగాని ప్రతిపక్షం, ఈ రకంగా ఉన్న సందర్భంలో పోరాడేది ఎవరు? ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. ఒక చిన్న ఉదాహరణ, మన నియోజకవర్గంలోనే 700 కోట్లు పెట్టి గుళ్ళకమ్మ రిజర్వాయర్ కట్టారు. అక్కడ తలుపులు పోతే దిక్కులేదు, గేట్లు పోతే దాన్ని బాగు చేసుకునే దానికి ఆ మెయింటెనెన్స్ చేసుకునేటువంటి స్తోమత కూడా లేదా? మరి ప్రజలంతా కాస్త ఆలోచించండి. దయచేసి సరిగా పాలన అందించేటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోండి. మంచి నాయకులు ఎవరు మనకు పనిచేస్తారు, సరే మనకు అందుబాటులో ఉంటారు, మన సమస్యలు వింటారు, సానుకూలంగా స్పందించి మాకున్నటువంటి సమస్యల కొరకు పోరాడతారు అనేటువంటి అంశాలని మీరు దయచేసి ప్రజలు అర్థం చేసుకుని వచ్చే రోజుల్లో సమర్థులైనటువంటి వారు, యోగ్యులైనటువంటి వారిని ప్రజల తరఫున కొట్లాడి వారికి న్యాయం చేసేటువంటి వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించబోతూ ఉన్నారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మరి శ్రీమతి షర్మిల గారి నేతృత్వంలో
మంచి ఉత్సాహంతో అన్ని పార్టీ శ్రేణులు పనిచేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహంతో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు కొరకు వ్యాపకంగా పనిచేయాలని కోరుకుంటూ ఆ పనిలో భాగంగా ఇక్కడ కార్యాలయం మంచిగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి 4 మండల అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకులు సుధాకర్ బాబు, వారి టీము, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంజిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి మన మధ్య ఒక కొత్త వ్యక్తి, మీకు కొత్త కాదు, నాకు కొత్త కావచ్చు, డి కళ్యాణ్ చక్రవర్తి అని చెప్పి ఆయన బెంగళూరులో ఉంటారు, అద్దంకి వాస్తవ్యులు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరేరు. ఈ మధ్య చేరి నేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు మొత్తంలో నేను తిరిగి నాకున్నటువంటి శక్తిని ఉపయోగించి పార్లమెంటు స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటాను. నేను ఎలక్షన్లో పాల్గొన్నాను, కానీ ఎలక్షన్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కొరకు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని తిరుగుతూ వారు బెంగళూరు నుండి కూడా వచ్చారు. రాబోయే 2-3 నెలలు ఈ ఎన్నికల సమయం వరకు అంజిబాబు గారికి వారికి మరి వారు తోడుగా ఉండి అందరూ టీం వర్క్ చేసుకొని మండల ప్రెసిడెంట్స్తో క్యాండిడేట్స్తో ఒక కోఆర్డినేషన్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ పట్ల అందరికీ ఈ మధ్యకాలంలో నేను 4-5 నెలల నుండి చూస్తున్నా. మోడీ గారిని చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ వైఖరి చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిపాలనే బాగుంది. రాజశేఖర రెడ్డి గారి సమయంలో, ఇందిరాగాంధీ సమయంలో ఎంత అందరికీ మంచి జరిగింది, ఎవరికి కూడా అన్యాయం జరగలేదు ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి భావం ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ రావాలని అన్ని పార్టీల వారు చెప్పేవారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుందనేటువంటి భావం యువకుల్లో, ముఖ్యంగా షర్మిలా గారు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ 3 పార్టీలు అక్కడ బానిసలు అయిపోయారు. ఇక్కడ బీజేపీ అంటే నిర్వచనం వేరు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీకి ఇక్కడ ఒక్క ఓటు లేదు, కానీ వీరి రూపంలో బీజేపీ నృత్యం చేస్తుంది, నాట్యం చేస్తుంది, పరిపాలిస్తుంది. ఆంధ్ర ప్రజల మీద కూర్చొని వారికి అన్యాయం చేస్తున్నా సరే వీళ్ళు మాట్లాడలేని స్థితిలో ఉన్నారు అని చెప్పడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమున్నాం. తప్పనిసరిగా ప్రత్యేక హోదా సాధిస్తాం, పోలవరం నిర్మాణం చేసేదానికి పోరాడతాం, నిర్మాణం చేస్తాం. విశాఖ ఉక్కు మనకే ఉండాలి అని వీళ్ళు పోరాడలేకపోయారు, మేము పోరాడతాం అని మీకు ఈరోజు పత్రికా ముఖంగా ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి మరి సంతనూతలపాడు నియోజకవర్గ ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మరి అభ్యర్థులుగా పార్టీ మాకు అవకాశం ఇస్తే మమ్మల్ని దీవించండి. మీ కొరకు మేము పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం. 25 ఏళ్ళ నుండి ప్రత్యేకంగా నేను పనిచేస్తూ ఉన్నాను. మరి ఈ మధ్యకాలంలో మరి కొత్తగా వచ్చినప్పటికీ అందరినీ కలుసుకొని మరి తలలో నాలుకగా వెళ్ళేటువంటి సుధాకర్ బాబు గారు కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఆశీర్వదించండి. మీకు వీళ్ళు ఉపయోగపడతారు అనుకుంటే తప్పనిసరిగా ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి. కార్యకర్తలు దాడి చేయటం ఏమని చర్యగా జిల్లా పార్టీ కాంగ్రెస్ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య మార్గంగా మీడియా పాత్ర ఎంతో ఉంది. దాన్ని ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏమి చేయలేకపోతున్నాము అని మీడియా ద్వారా తెలుసుకొని ఆ ప్రభుత్వం తిరిగి ఆ పనులు చేసి ప్రజారంజక పాలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ విధమైన పరిపాలన చేయటం మానేసి ప్రజల మీద మరియు మీడియా మీద కూడా దాడి చేయటం, దాడే అభివృద్ధి అని చెప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందుకు ఎంతో సిగ్గుచేటు. ఈ విధమైన దాడుల్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీదే ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేది లేకపోవటం వలన ఈరోజు ఏ రకమైన మీడియా మీదే కాదు, అన్ని రకాల వ్యవస్థల మీద విపరీతమైన దాడులు. మోడీ చూస్తే కేడీల్ని, ఐడీల్ని, ఈడీల్ని పంపిస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఇక్కడున్న వైసీపీ కార్యకర్తలని గోండాల్లాగా పంపించి ప్రజాస్వామ్యం మీద కూనీ చేసే పరిస్థితుల్లో ఉన్నందుకు బాధపడుతున్నారు. ప్రజలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాలము
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటూ బాధాబందీలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా పురోగతి చెంది ప్రతి వీధిలోనూ అభివృద్ధి చెందింది. అంతెందుకు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ వేసిన రోడ్ల మీదే ఈరోజు తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ తిరగలుగుతున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అని నేను తెలియజేసుకుంటున్నాను. కాలువలు తవ్విన, వీధి దీపాలు వేసిన, సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ అన్ని రంగాల్లో కాంగ్రెస్ నిర్మించుకుంటూ పోతే కాంగ్రెస్ అంటే నమ్మకం, బీజేపీ అంటే అమ్మకం అనేలాగా తయారయ్యి ఈ పరిస్థితి గందరగోళంగా చేస్తున్న పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నందుకు సిగ్గుచేటుగా ప్రజలు గుర్తుపెట్టుకొని కాంగ్రెస్కి రక్షించండి, కాంగ్రెస్ మిమ్మల్ని రక్షించి దేశాన్ని రక్షిస్తుందని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. మరి నా పేరు సుధాకరు, మాది జేపొంగులూరు మండలం ముప్పవరం మాది. నేను సామాన్య రైతు కుటుంబం నుంచి నేను వచ్చాను. గత 16 సంవత్సరాలుగా నేను 2 స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి విక్టరీ ఫౌండేషన్ అని, ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ అని ఫౌండేషన్ ద్వారా గత 16 సంవత్సరాలుగా ఎంతోమందికి దగ్గర 33,000 పైచిలకు మందికి కంటి ఆపరేషన్లు, తర్వాత 5,000 మందికి కళ్ళజోళ్ళు ఉచిత పంపిణీ కార్యక్రమాలు, అలాగే ఎంతోమందికి బట్టల వస్త్రాల పంపిణీ కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మరి మెరిట్గా చదువుకున్న స్టూడెంట్స్కి మరి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తూ లాస్ట్ టైం చెన్నైలో జరిగిన ఆ ఫ్లడ్ సమయంలో దగ్గర నేను కర్ణాటక నుంచి మా ఫ్రెండ్స్ ద్వారా కలెక్ట్ చేసి దగ్గర 30 టన్నుల రైస్ని నేను చెన్నై పంపించడం జరిగింది. వీళ్ళు ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో మరి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడానికి కారణం, మరి కర్ణాటకలోనే జూడా యాత్రలో రాహుల్ గాంధీ దగ్గర నేను పాల్గొనడం జరిగింది. అక్కడ ఆయన రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిష్ట, మరి ఆ పని పట్ల ఆయనకున్న శ్రద్ధ, ఆయన ప్రజలకు సేవ చేయాలని ఎంతో కష్టపడుతుంది. అది చూసి నేను ఆయన రోల్ మోడల్గా తీసుకొని నేను రాజకీయంలోకి మరి పెద్దలు శీలం గారి ఆశీస్సులతో, గంటా అంజబాబు గారి అండదండలతో మరి నేను మన ఆంధ్ర రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రత్యేకంగా ఒక మహాకవి అన్నాడు, ఒక గుడి కడితే గుడి దగ్గర 100 మంది బిక్షగాళ్ళు తయారవుతారు, అది ఒక బడి కడితే 100 మంది మేధావులు తయారవుతారని ఒక మహాకవి మహామనిషి అన్నాడు. అదే రీతిగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయి. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వైసీపీ కానీ, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు రాబోయే తరానికి, నిరుద్యోగులకు కానీ, పేదలకు కానీ ఎంతో భయంకరంగా, ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయి. మరి అదే రీతిగా చూసుకుంటే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక మాఫియా, మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోతూ ఉంది. మన రాష్ట్రంలో ఉన్న మరి భవన కార్మికులు పొట్టచేత పెట్టుకొని వాళ్ళు వేరే రాష్ట్రాలకి వెళ్ళే పరిస్థితుల్లో ఉంది. మరి అదే రీతిగా నేను గత మాసాలుగా ఈ మన ఎస్సన్నపాడు నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఏ ఊరికి వెళ్ళినా కూడా రోడ్లు గుంటా మెట్టలతో ఉండి ఆ రోడ్లు సరిలేక ఎంతోమంది మరి అభాగ్యులు ఆ యాక్సిడెంట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కానీ మరి అందాక మరి శీలం గారు చెప్పినట్టుగా మరి గుళకమ్మ దగ్గర ఆ డోర్ కొట్టకెళ్తే దాన్ని పెట్టి మరమ్మతులు చేసే పరిస్థితుల్లో లేరు. ఇక్కడున్న ప్రజెంట్ ఉన్న ప్రతిపక్షం, పాలకపక్షమేమో రిపేర్ చేయలే పరిస్థితిలో ఉంది, ప్రతిపక్షమేమో దాన్ని నిలదీసి అడిగే పరిస్థితుల్లో లేదు. మరి ఉన్న బిఎన్ విజయ్ కుమార్ గారిని నోరు తెలిసి ధైర్యంగా దాన్ని ఎదిరించలేకపోతున్నాడు. మరి వైసీపీ నాయకులను చూసి మరి విజయ్ కుమార్ గారు ఎందుకు భయపడి మరి నోరు నిలపలేకుండా మరి అర్థం కావట్లేదు. అదే మాదిరి చూస్తే ఇప్పుడు సుధాకర్ బాబు గారు మేము గ్రామాల్లో తిరుగుతుంటే మా దగ్గరికి వచ్చి ఈ వైసీపీ నాయకులని మా సమస్యలు చెప్తా ఉంటారు. అయ్యా మేము వైసీపీకే ఓటేసాం, వైసీపీ ఓటేసి కూడా మాకు చిన్న పనులు చేయాలన్నా సరే, చిన్న ఒక హాస్పిటల్లో చిన్న స్వీపర్ పోస్ట్ కావాలన్నా కూడా 1,00,000-2 లక్షలు, ఒక వాలంటీర్ పోస్ట్ కావాలన్నా 1,00,000-2 లక్షలు, ఇలా చిన్న వాటికి కూడా 1,00,000-2 లక్షలు పీడించి మా రక్తాన్ని అంతం పీల్చుకో ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే మా దగ్గరికి వచ్చేసి మనకు అయ్యా
అగపడదు, కానీ గాలి అగపడితే మూట గట్టి దాన్ని కూడా తీసుకెళ్లే పరిస్థితిలో సుధాకర్ బాబు ఉన్నాడని మరి వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అదే రీతిగా చూసుకుంటే మేరుగు నాగార్జున గారు గుంటూరులో అక్కడ ఆయన ఫెయిల్యూర్ అయిపోయి వ్యక్తి ఒంగోలు వ్యసనపాటుకు వచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ పాస్ కాని వ్యక్తి ఇక్కడ ఎలా పాస్ అవుతాడు? ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ప్రజలు ఆలోచించి ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేశారు, ఇక్కడ ఎలా పనిచేస్తారని ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటూ, మరి ఈరోజు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే వైసీపీ టీడీపీ ప్రభుత్వంలో 100 కోట్లు ఇన్వెస్ట్ 100 కోట్లు చూపిస్తేనే టికెట్ ఇస్తే పరిస్థితిలో ఉంది. కానీ సామాన్య నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మరి నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇస్తే మరి శీలం గారి ఆశీస్సులతో, గంటా అంజబాబు గారి యొక్క అండదండలతో మరి నేను కంటెస్ట్ చేసి గెలిపే ధ్యేయంగా పనిచేసి మరి దేనికి కూడా టీడీపీకి వైసీపీకి ఎమ్మెల్యేకి దేనికి ధీటుగా గెలిపే విజయంగా పనిచేసి గెలిపించి మీ ప్రత్యేకంగా ఆ దేవుని దయతో ప్రజల యొక్క చల్లని చూపులతో మీడియా మిత్రుల మీ సహకారంతో గెలిపే ధ్యేయంగా పనిచేసి మరి ఈ సెషన్పా టికెట్ని గెలిచి మరి శర్మిలక్క గారికి మన రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని నేను మీ అందరి ఆశీస్సులతో నేను కోరుకుంటున్నాను. ఇది నా ఒక్కడి వల్ల అయితే కాదు, కానీ మనందరం కలిసి దీన్ని నెరవేర్చవచ్చని కోరుకుంటున్నాను. మరి ఇట్టి అవకాశం ఇచ్చిన నాకు మరి జెడి శీలం గారికి, అంజబాబు గారికి, పెద్దలకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ కోటేద్దామా బీజేపీ కోటేద్దామని ప్రజలను ఎంచుకున్న పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం మొదలు పెడుతూ శీలం గారు ఈరోజు బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అద్దంకి నుంచి మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాలు తిరగటానికి ప్రారంభించారు. ఒకటే చెప్తున్నాము, 2 సార్లు 2 పార్టీలు నమ్మి మనం మోసపోయాము. మళ్ళీ ఇంకో పొరపాటు చేస్తే మళ్ళీ 5 ఏళ్ల పాటు మనం మోసపోతూనే ఉండాలి. ఇప్పుడు ప్రజలకి మేము కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఉపయోగం, రానున్న 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధి, లేకపోతే ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ పార్టీ రాకపోతే మళ్ళీ గత 10 సంవత్సరాలలాగా ఎలా మోసపోబోతున్నాం అనే విషయాల్ని నీట్గా మేము కార్యకర్తల సమావేశంలో చర్చించుకొని తద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళటానికి సంసిద్ధమై ఈరోజు అదేవిధంగా ఎస్ఎన్పాడు నియోజకవర్గానికి వచ్చి మన సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆయన ఒక ఆస్పిరెంటు, ఇలా కష్టపడే వాళ్ళని పార్టీ కూడా గుర్తిస్తుందని నమ్ముతున్నాను. ఎస్ఎన్పాడులో కూడా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మీడియా ద్వారా ఒంగోలు గద్దలగుంటలో 1.50 కోట్ల అభివృద్ధి పనులను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం ప్రారంభించారు. గద్దలగుంటలోని పార్కులో 20 లక్షలతో మౌలిక వసతుల కల్పన, 20 లక్షలతో మహిళా భవన్ ప్రారంభించారు. గద్దలగుంట బావి నుంచి రాజీవ్ నగర్ వరకు రోడ్డు వెడల్పు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి 22 లక్షలతో పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. హిందూ శ్మశాన వాటికలో 16 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను పూర్తి చేయగా దానిని ప్రారంభించారు. శ్మశాన వాటికలో వాచ్మెన్ రూమ్తో పాటు ఫైర్ ఘాట్ను పరిశీలించారు. అనంతరం గద్దలగుంటలో ఏర్పాటు చేసిన ఆరామ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలినేని మీడియాతో మాట్లాడుతూ గద్దలగుంటలో తనకు ఎనలేని అనుబంధం ఉందన్నారు. చిన్నతనం నుంచి తాను ఈ ప్రాంతంలోనే పెరిగానని, తన తండ్రి గతంలో గద్దలగుంటలోని నివాసం ఉండేవారని అన్నారు. ప్రస్తుతం కూడా తమ ఇల్లు గద్దలగుంటను ఆనుకునే ఉందని అన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పోయేది అవకాశం లేదు. మేయర్ గారు కార్పొరేషన్ మొత్తం పోయేది అవకాశం లేదు. మేయర్ గారు కార్పొరేషన్ మొత్తం
నేను ఆడిపోయేది పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేను ఆడిపోయేది పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేను ఆడిపోయేది పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేను ఆడిపోయేది పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేను ఆడిపోయేది పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేను ఆడిపోయేది పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం
పోయేది ఎవరు పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేనాడు పోయేది ఎవరు పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేనాడు పోయేది ఎవరు పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేనాడు పోయేది ఎవరు పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేనాడు పోయేది ఎవరు పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేనాడు పోయేది ఎవరు పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం నేనాడు పోయేది ఎవరు పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం Gracias.
పోయేది ఎవరు పోయే అవకాశం లేదు. మేయర్ గారు పోతే కార్పొరేషన్ మొత్తం కాలువ సంగతి చూడండి, అది అయిపోవాలి. కాలువ అయిపోయిన తర్వాత నాకు చెప్పనుకున్నాను. తర్వాత ఏం జరిగిందో తెలియదు. మన డిప్యూటీ మేయర్ గారు అన్నటువంటి మాధవ్ గారు, మన కార్పొరేటర్ గారు పొద్దున 9 కాడి నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ కాలువ వాళ్ళ సొంత ఇల్లు కూడా కట్టించుకున్నాడో లేదు. మరి మాధవ్ అన్నందుకు క్షమించాలి, మానుడు అవుతాడు. మరి ఇక్కడే కూర్చొని ఎండలో కూర్చొని ఇక్కడ చేపించాడు కాలువ. దాని కంటిన్యూషన్లో ఈ నీళ్లు నిలబడుతున్నాయి అంటే మరి అది ఎవరో సారు చెప్పే ఉంటారు. మరి ప్రపోజ్ చేస్తే ఆ కంటిన్యూషన్ 9 అడుగుల సిమెంట్ రోడ్డు కూడా ఇక్కడి నుంచి మన శ్మశానానికి వెళ్ళే రోడ్డు కంప్లీట్ చేసి దీన్ని ఒక విఐపి రోడ్డు, మన సార్ వాళ్ళ రోడ్డు లాగా దీనికి పేరు వచ్చేటట్టు ఇక్కడ చూస్తే ఆ చివరి రోడ్డు కనపడుతుంది. ఆ పని నిజంగా చెప్పాలంటే మాకు ఈ అపార్ట్మెంట్కి ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్కి కూడా ఎంతో విలువ వచ్చింది ఇక్కడ. మరి ఈ సహాయం చేసినందుకు ఇందాక సోమన్ అడిగాడు, మాటలు చెప్పడం కాదు జెండా వేసుకొని తిరగాలని. నేను డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. మీ ఫాలోయర్స్ లాగా నీ పక్కన ఉంటాం సార్. నేను జెండా వేసి తిరుగుతానని, ఈ రోడ్డు వేయించినందుకు కృతజ్ఞతగా నేను మీ వెంట తిరుగుతానని ప్రామిస్ చేస్తున్నాను. మేమందరం కూడా మీ వెంటే ఉంటాము. ఇది మా ప్రామిస్ చేస్తున్నాము. మేము గద్దలగుంటలో ఈ రోడ్డు వరకు ఈ కొల్లావాళ్ళు కానీ మనం ఇక్కడ ఉన్నవాళ్ళం కానీ మేమంతా కూడా మీ వెంటే ఉంటామని ప్రామిస్ చేస్తున్నాము. ప్రత్యేకంగా నా వరకు నేనైతే జెండా వేసుకొని తిరుగుతానని ఈ రోజు మీ ముందు చెప్తున్నాను. ఈరోజు లక్ష్మణ్ సిఐ గారు వచ్చారు, విజిట్ చేయడానికి వస్తే ఏందంక బాబు ఇది అన్నాడు. అన్న మా మహాప్రస్థానం అంటే ఇదే మహాప్రస్థానం స్టార్ లాట్. మరి 32 డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంతో దాదాపు 1.5 కోటి ఈ వర్క్స్ ఇవాళ ప్రారంభించాం. చాలా సంతోషం, ఎందుకంటే మాకు గద్దలగుంట ఉన్నటువంటి అనుబంధం గద్దలగుంట సోదరులందరికీ తెలుసు. మా నాన్నగారు గద్దలగుంటలో ఉండేవాడు ఒకప్పుడు. ఇప్పుడు మా ఇల్లు కూడా దాదాపు గద్దలగుంటే, కాబట్టి మాకు ఎంతో అనుబంధం. నాకంటే మా నాన్నగారికి ఎక్కువ అనుబంధం ఉండేది. అందరినీ కూడా పేరు పేరున పిలిచే ఇది మా నాన్నగారికి ఉండేది. అందరూ కూడా అన్ని కుటుంబాలతోటి సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాలు నేను కూడా కొనసాగించుకుంటున్నాను. మరి ఈరోజు ఈ డెవలప్మెంట్ విషయంలో మాధవ్ కానీ మన లత కానీ ఎంతో కష్టపడి దగ్గరుండి పనిచేసినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే డివిజన్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనిలో కానీ పార్టీ పరంగా ఎంతో సహాయం చేసినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంకబాబు గారు చెప్పినట్టు మరి ఈ కాలువ విషయంలో అంకబాబు గారు ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పిన, అంకబాబు గారు ఇప్పుడు కాదు, నాకు చిన్నప్పటి నుంచి వాసు గారు అనడం నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే అప్పుడు వాసు అనేవాడు, ఇప్పుడు వాసు గారు అంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు? మేమంతా క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళమే. నువ్వేం చెప్పలేదు, నేను చెప్పాను. అంకబాబు ఆర్పి అని ఉండేవాడు సార్తో. అప్పుడు అంతా ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళమే. అటు హరి వాళ్ళ ఇంటి పక్కన ఫ్యామిలీ దగ్గర ఎన్నో మని అనుబంధాలు ఉన్నాయి. మరి జ్ఞాపకాలు ఎప్పుడు కూడా మర్చిపోలేనివి. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరి గద్దలగుంట వాసులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడంటే నిలబడండి.
ओम लक्ष्मीं क्षेत्रमुद्राय दयां त्रिरंगरामे करीं वादे मूलनमस्ते वरिदां लोकैकदीपां सुरां श्रीमन्मन्दकराक्षलब्धकवां ब्रह्मेन्द्रगङ्गाधरां रां त्रैलोक्यगुरुमुनिं दर्यां वन्दे शरण्ये देवी नारायणं हे वायुपुत्राय नमः तन्नो भगवत् प्रचोदयात् సరిపోద్దా నూనె కందిపప్పు పంచదార అవి కూడా ఇవ్వాలి గోధుమలు మీరు ఆ ఒక్కటే బియ్యం ఒక్కటే ఇస్తే మిగతా అన్ని ఎంత పిరం అవుతున్నాయండి కొనుక్కోవాలంటే కాబట్టి అవన్నీ గమనించుకొని మీరు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి రేషన్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఇప్పుడున్న ప్రభుత్వంలో వచ్చేసి క్లీన్నెస్ నీట్నెస్ అది లేవు. ఇదివరకు డైలీ వాటర్ వచ్చాయి 2 డేస్కి ఒకసారి, ఇప్పుడు 3 డేస్కి ఒకసారి అట్లా వస్తున్నాయి. ఇదివరకు రోజు మార్చి రోజు నీళ్ళు వచ్చాయి. నీళ్లు బాగుండేది అప్పుడు 2014 నుంచి 19 వరకు. ఇప్పుడున్న ప్రభుత్వంలో వాటర్ సరిగ్గా రావట్లేదు. నిత్యావసర సరుకులు బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి. చాలా మందికి బాగా ఇబ్బందికరంగా ఉంది నిత్యావసర సరుకులు అవి కొనుక్కోవడానికి. కరెంటు బిల్లులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. గ్యాస్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగినాయి. అవన్నీ తగ్గాలి, అన్నీ రావాలంటే టీడీపీ ప్రభుత్వం వస్తే అవన్నీ కొంచెం కంట్రోల్గా వస్తాయని కోరుకుంటున్నాను. మనుషులకి మైనింగ్ చేస్తే బాగుండేది, అలాగే వదిలేశారు. రోడ్డు సగం వేసారు జనార్దన్ గారు, ఆ సగం ఇంతవరకు బిగిన్ కూడా చేయలే ఈ ప్రభుత్వం. 90 రూపాయలు 80 రూపాయలు ఉండే పామాయిలు, పేదలు వాడుకునే పామాయిలు ఇప్పుడు 180 200కి వచ్చింది. సరుకులు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ 500 ఉండేది 1200 చేశారు. కరెంటు బిల్లులు 500 300 వచ్చే ప్రజలకి, చిన్న లో క్లాస్ పిల్లలకి, లో క్లాస్ వాళ్ళకి ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. మా లాంటి పేదవాళ్ళు ఎలా ఉంటారు? మళ్ళీ రావాలి జనార్దన్ అన్న, మళ్ళీ రావాలి. అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ గెలవాలి. నాగసత్య రతమ్మ గారు, ఆమె అక్కడి నుంచి ఇక్కడి కోసం మన కోసం వచ్చినందుకు ముందు ఆమెకు ధన్యవాదాలు. మన ప్రోగ్రామ్స్ మనం చెప్పుకోవటానికి మహిళలందరూ ఆ మాట విని ఈ మీటింగ్కి వచ్చిన మహిళలందరికీ నా నమస్కారాలు. ఈ చంద్రబాబు ఎలక్షన్లో ఇంతకు ముందు ఉన్నప్పుడు గాంధీ రోడ్లో 2 రోడ్లు బాగాలేకపోతే ఏపిచ్చాడు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏం పట్టించుకోవట్లేదు. రోడ్డు బాగాలేదన్నా ఇంకోటన్నా ఏదన్నా కానీ పట్టించుకోవట్లేదు. చేస్తామంటున్నారు, వదిలేస్తున్నారు. పిల్లలకి అదే చదువుకోవడానికి డబ్బులు ఇస్తామంటున్నారు, మళ్ళీ కట్ చేసుకుంటున్నారు. అది ఇంటికి ఒక్కళ్ళే ఇస్తానంటున్నారు. నెక్స్ట్ చంద్రబాబు గెలిస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. ఎల్కేజీ నర్సరీ ఫస్ట్ క్లాస్ అని కాకుండా అందరికి ఇస్తానంటున్నాడు. సంవత్సరానికి 3 గ్యాస్ స్తంభాలు ఇస్తానంటున్నాడు. బస్ ఫ్రీ అంటున్నాడు. అందుకని మహిళలందరూ తప్పక మీరు వేసేదే కాకుండా మీ పిల్లల చేత, మీ భర్తల చేత, అందరి చేత చంద్రబాబు నాయుడుకే ఓటు వేయాలని కోరుకుంటూ ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్. మీరే కదమ్మా, తెలియని వాళ్ళకి, మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి, బయట పని చేసుకునే వాళ్ళకి, కూరగాయల వాళ్ళకి, ఇలాంటి అందరికి చెప్పండి, తెలియజేసినట్టు. అంటే మళ్ళీ బాబు గారు కానీ ఇక్కడ జనార్దన్ గారు రాకపోతే పరిస్థితి ఏంటనేది వివరించి చెప్పండి. ఉన్న వాస్తవాలు చెప్పండి అమ్మ. మీరు ఏంటంటే మీరు చెప్తే చాలా మంది వింటారు, మీ పక్క వాళ్ళు వింటారు, మీతో ఉన్న వాళ్ళు వింటారు, పని వాళ్ళు వింటారు. అందరికీ కూడా మనం రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ రాకపోతే వచ్చే పరిస్థితి ఏంటి? రాష్ట్రం ఎలా నాశనం, మీ పరిస్థితి ఏంటి? మీ రాష్ట్ర పరిస్థితి ఏంటి? మీ రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి అంటున్నారు. ఇంకా అనే పరిస్థితి వస్తుంది పక్క రాష్ట్రాలు చూసి మన రాష్ట్రాన్ని. అలా కాకుండా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అమ్మా. 10 మందికి తెలియచేయండి. మీరే కాదు, మీ పక్క వాళ్ళందరూ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేయండి. అందరూ కూడాను ఎలా ఉండాలి మన రాష్ట్రం అంటే, నెంబర్ 1గా ఉండే మన రాష్ట్రాన్ని మనమే చేజేతుల్లో నాశనం చేస్తున్నాం. అవునా కదా? ఒక తప్పుడు నిర్ణయం వల్ల మన రాష్ట్రం ఇంకా వెనక్కబడిపోయింది. అది ఈసారి జరగకూడదు. మన ఒంగోలు పరిస్థితి అంత డెవలప్ చేశారు జనార్దన్ గారు. ఇప్పుడు ఒంగోలు పరిస్థితి మళ్ళీ ఎలా అయిపోయింది?
ఎక్కడెక్కడ పార్కులు పాడైపోయినాయి, రోడ్లు పోయినాయి, డ్రైనేజ్ వ్యవస్థ పోయింది, వాటరా ఇంకా అధోగతి పెట్టింది వాటర్ పరిస్థితి. ఇవన్నీ ఒకసారి అవగాహన చేసుకోండి అమ్మా. మీరు చేసుకుని 10 మందికి తెలిసేలా చెప్పండి. మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ మీ ద్వారా కూడా ఒక నలుగురికి తెలియజేయండి. ఎందుకంటే మీరు చెప్తే వింటారు అందరూ, ప్రతి ఒక్కళ్ళను. మన పక్క వాళ్ళు చెప్పి మనం ఎడ్యుకేట్ చేయవచ్చు కదా. మనం ఉన్న వాస్తవాల మీద మాట్లాడుతున్నాం అంతాను. అలా ఈసారి ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం. పెద్ద పొరపాటు ఏంటంటే 19 జనవరి నుంచి మార్చి లోపు మన ఒంగోలులోని 25,000 దొంగోట్లు పెట్టించారంట. లాస్ట్ 19 ఎలక్షన్లో అదేం చేస్తాం, మన వాళ్ళందరూ ఏం చేశారు గమనించుకోవాలా. మన గవర్నమెంట్ ఉంది కదా, ఎవరేం చేస్తారు అన్నది మాత్రం మన వాళ్ళు ఎవరు కూడా ఓట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయాల. అది చేయకపోయేటప్పటికి 25,000 దొంగ ఓట్లు పెట్టేశారు. అంటే మన ఒంగోలు పరిస్థితే కాదు, రాష్ట్రం అంతా జరిగిన పరిస్థితి అది. ఎక్కడికక్కడ దొంగ ఓట్లు చేర్చారు. ఈసారి మటుకు కొంచెం అందరూ గమనిస్తూ ఉండండి. ఎవరైనా దొంగ ఓట్లు వస్తున్నాయి ఎక్కడైనా సరే అంటే నిజమా కాదా ఓటు అంటే ఇదే టైం, ఈ 1 మంత్లోనే ఎన్ని చేయగలుగుతారు వాళ్ళు. ఇది ఒక్కసారి అందరూ గమనించుకుంటే మెయిన్ మీ ఓటు ఉందా లేదా. ప్రతిసారి అస్తమాని వారానికి ఒకసారి మన వాళ్ళు చెప్తే చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు మీ ఓటు ఉందా, మీ ఫ్యామిలీలో ఓట్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మన ఓటే మనకు ఆయుధం. ఈసారి ఓటుతోనే మనం ఏదైనా చేయగలం. అది ఎన్ని చేసుకున్నా ఎన్ని చెప్పుకున్నా సరే ఆ రోజు ఓటు సరిగ్గా చేయలేకపోతే మనం ఏమి చేయలేమమ్మా. మీరందరూ జాగ్రత్తగా రోజు పోలింగ్ రోజు కంపల్సరీ జాగ్రత్తగా ముందుగా వెళ్ళి ఓటు వేసుకోండి. ఎవరైనా వెళ్ళలేని ఉంటే వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఓటు వేయించండి. మన వాళ్ళు చెప్తే వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుంటారు. ఇంకా ఏమైనా కొత్త ఓట్లు చేర్చవలసి ఉంటే అక్కడక్కడ ఇంకా కొంతమంది ఉంటాయి ఏంటంటే కిట్టికి వాళ్ళు చెప్తే కనుక వాళ్ళ కొత్త ఓట్లు కూడా తీసుకుని జాయిన్ చేస్తారు. ఇంకొంచెం టైం ఉంది మనకి. ఒకసారి గమనిస్తూ ఉండండి అందరూ. ఈసారి అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ జనార్దన్ గారిని పైన బాబు గారిని కల్పిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది, మన ఒంగోలు బాగుపడుద్ది, మన రాష్ట్రం బాగుపడుద్ది. దానికోసం మీరందరూ కూడా ఈసారి అంటే ఎవరికి వాళ్ళమ్మా మా బాధ్యత తీసుకోవాలి. ఈసారి దేనికోసం, మన రాష్ట్రం కోసం. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఏదోలే ఎలక్షన్ వచ్చింది కదా పోయింది కదా అనుకోవద్దు. మన కోసం మనం కష్టపడాలి, మన రాష్ట్రం కోసం మనం కష్టపడాలి. అంటే భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్రం కోసం. ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ ద్వారా 3-4 ఎడ్యుకేట్ చేసి మన పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన ఒంగోలు ఎలా ఉందో ఒకసారి ఎడ్యుకేట్ చేసి ఇక్కడ జనార్దన్ గారికి అక్కడ చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చి మన టీడీపీ ఇప్పుడు ఎలా ఉంది ఎవరంటే వాళ్ళు పోతున్నారు, ఎవరంటే చక్కగా ఆలోచించి చేయండి పని. ఎందుకంటే ఆ దేవుడికే రక్షణ లేదు మనకి, ఆయన రక్షణ మనకి రక్షణ ఎట్లా వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఆ భగవంతుడికే చేస్తున్నారు, మనకి ఎందుకు చేయరు. కాబట్టి మీరందరూ చక్కగా ముందు తిరుపతి బాగుంది, లేదంటే తిరుపతి ఇంకా స్థాపనలే కానీ రక్షణ ఉండదు. ఆలోచించి వేయండి, ఎవరి మీద ఏం చేయాలి. భగవంతుడు అండి నాకు ఇష్టం కాబట్టి అంతా వచ్చేసి టిట్కో ఇళ్ళు, ఆ ఇళ్ళు ఎవరికి పూర్తి చేసి ఇవ్వలేదు. కొత్తగా పట్టాలు ఇస్తున్నారు మళ్ళీ. అంటే ఆ ఇళ్ళే పూర్తి చేసి ఇచ్చుంటే అయిపోయేది కదా. అసలు 80% ఎదురుకుండా కనిపిస్తున్న ఇళ్ళు, ఆ ఇళ్ళన్నీ పూర్తి చేసి ఇచ్చుంటే ఎప్పుడో వచ్చాయి ఇళ్ళందరికీ. ఇదొకటి టిట్కో ఇళ్ళమ్మా. ఉన్న స్లిప్లు ఉన్న వాళ్ళు మీరందరూ ఎక్కడికి పాటు చేసుకోకండి. తప్పకుండా మీరు జనార్దన్ గారి దగ్గర మిగిలి పూర్తి చేసి టిట్కో ఇళ్ళందరికీ ఇస్తారు. మళ్ళీ అవి కంపల్సరీ అంతా చేస్తారు. ఇంకొక 2 నెలలు 3 నెలలు వెయిట్ చేయండి అమ్మా, తప్పకుండా మళ్ళీ మీకు వస్తాయి. అంతా ప్రతి ఒక్కరు టికెట్లు అమ్ముకోవడం అంతా అక్కడ కూడా దోచుకోవడం మొదలైంది అంతే. ప్రసాదం కాదండి. ఇదివరకు ప్రసాదం అసలు అంటే చేతిలో పెడితే లడ్డు నెయ్యి కాడుతూ ఉండేది. ఆ లడ్డు ఇప్పుడు ఎలా ఉందంటే ఎండిపోయి డ్రై అయిపోయి లడ్డు తినాలన్నా సరే అలా అయిపోతుంది. అంటే తిరుపతిలో ప్రసాదం కూడా క్వాలిటీ లేదు, ఆ టైప్లో వచ్చింది ఇప్పుడు. అలా పుస్తులు తాకట్టు పెట్టి తాగుతున్నారు. అటువంటి మద్యపానాన్ని పూర్తిగా నేను అధికారంలోకి వస్తే నిషేధిస్తానని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ప్రభుత్వం మద్య దుకాణాలు పెట్టేసి డైరెక్ట్ గా ఆయన ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకొని ఈ రోజున రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తా ఉన్నారు. ఈ రోజున ఈ మహిళలందరూ గుర్తించాలా, రాష్ట్రంలో ఈ రోజున మద్యం విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదే కల్తీ మద్యాన్ని తాగి ఎంతమంది ఈ రోజున మన రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారో మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే మీరు అడిగినట్టు మంచినీటి సమస్య 2014 నుంచి 19 వరకు
మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు 183 కోట్లతో అమృత్ స్కీమ్ ద్వారా మనకి కుర్రకమ్మ నుంచి ఒంగోలు వరకు పైప్ లైన్ ని శాంక్షన్ చేపించి టెండర్ పిలిపించి వర్క్ చేపిస్తే ఆయన ఆఖరిలో ఒక 2 కిలోమీటర్ల పైప్ లైన్ పెండింగ్ ఉండి నీటిని అందించలేక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాకపోవడంతో ఆ పని పూర్తి చేయలేపారు. ఇప్పటికీ 4 సంవత్సరాల 9 నెలలు గడుస్తా ఉంది. ఆ పైప్ లైన్ ని పూర్తి చేయకుండా మళ్ళా ఏదో 339 కోట్లతో అదే అమృత్ స్కీమ్ ద్వారా రామతీర్థం నుంచి ఇక్కడికి పైప్ లైన్ వేపిస్తానని చెప్పి మన శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు గత సంవత్సరం, ఇప్పటికి సంవత్సరం అయింది, 339 కోట్లు తీసుకొచ్చానని చెప్పి ఆయన ఏదో ర్యాలీ చేశాడు ఒంగోలులో. ఇంతవరకు ఆ పనిని మొదలుపెట్టిన పాపాన పోల. ఇక ఏ విధంగా మీరు 339 కోట్ల స్కీమ్ తో నీరు అందిస్తారని చెప్పి ఈ శాసనసభ్యులు వారిని అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఫ్లాగింగ్ తీసుకున్నట్టయితే జనార్దన్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక 5 డివిజన్లు తీసుకొని ప్రతి ఒంగోలు నగరంలో దోమల నివారణే ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.